మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడతాం. నమస్కారం అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మా, ఈ రోజులలో చాలా మంది ఇష్టం వచ్చిన టైంకి పూజలు చేస్తూ ఉంటారు, ఇష్టం వచ్చిన టైంకి వ్రతాలు చేస్తూ ఉంటారు, ముహూర్తాలు లేకుండా. కానీ అన్ని ముహూర్తాల కన్నా ఎప్పుడు ఎవరిని అడిగా చెప్పేది బ్రాహ్మీ ముహూర్తంలో చెయ్యండి అని. నిజంగా బ్రాహ్మీ ముహూర్తానికి అంత శక్తి ఉందంటారా? బ్రాహ్మీ ముహూర్తము అంటేనే బ్రహ్మకి సంబంధించింది అంటారు. అంటే బ్రహ్మముహూర్తము లెక్క అది భావిస్తాం మనం. బ్రహ్మ అంటే జ్ఞానానికి సంబంధితమైన దేవుడు, బ్రహ్మ సరస్వతి. ఇక్కడ బ్రహ్మముహూర్తము ఎందుకు దానికి అంత శక్తి అంటే, ఆ టైం ఎలా ఉంటుందంటే పూర్తిగా సైలెంట్ గా ఉంటుంది. 3 గంటల టైం, ఎటువంటి చికాకు ఉండదు, సౌండ్స్ ఉండవు, ఏవి ఉండవు. కేవలం మనకి నేచర్ లో ఉన్న సౌండ్స్ మాత్రమే వినిపిస్తుంటాయి. బాగా అబ్జర్వ్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటది బ్రహ్మముహూర్తం అనే టైం. ఈ టైం ఏమైపోతుందంటే, ఇప్పుడు తెల్లారేసరికి ఫస్ట్ తెల్లారిన విషయం చెప్పుకుందాం. మనకు తెల్లారింది, మన అమ్మ వచ్చే, పాలోడు వచ్చే, ఇంట్లో వాళ్ళు లేసి, వాళ్ళు అరిచి వీళ్ళు అరిచి, పిల్లోని స్కూల్కి పంపించాలి, రెడీ చేయాలి, స్నానాలు చేయాలి, ఆ సామాన్లు పీకి, ఇది సౌండ్, సుప్రభాతాలు పెట్టి, టీవీలు పెట్టి, బయట వెహికల్స్ సౌండ్, వాళ్ళు పిలిచే, వీళ్ళు అరిచే, ఈ డిస్టర్బెన్స్ అంతా హెవీగా ఉంటుంది. తెల్లారిన తర్వాత 3 గంటల టైంలో అస్సలు మనల్ని పలకరించిన ఆదురు కూడా ఉండడు. లేచి మనం పూజ చేసుకుంటే అస్సలు డిస్టర్బెన్సే ఉండదు. నాకు ఇష్టమైన టైము, నేను చేసే పూజ ఆ టైంలోనే చేస్తాను. నేను ఏదైనా దీక్ష పెట్టుకున్నా కూడా బ్రహ్మముహూర్తం దీక్షనే. 9 రోజులు పెట్టుకొని 11 రోజులు పెట్టుకొని ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలోనే చేస్తాను. నాకు 5:30కంతా పూజ అయిపోవాలి. అలా అయిపోతే మనశ్శాంతిగా ఉంటుంది. 5:30 దాటినా కూడా మనశ్శాంతి అనిపించదు. అయ్యో లేట్ అయిపోయినా ఇవాళ అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ టైంలో మనం నేచర్కి త్వరగా కనెక్ట్ అవ్వచ్చు, త్వరగా కనెక్ట్ అయిపోతాం నేచర్కి. తర్వాత ఆ టైంలో దేవతలు సైతము పరమాత్మను పూజిస్తూ ఉంటారు. ఇంద్రాది దేవతలు కూడా బ్రహ్మముహూర్తంలో ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల్ని కానీ లక్ష్మీనారాయణని కానీ పూజిస్తూ ఉంటారనమాట. దేవతలు పూజించే టైంనే బ్రాహ్మీ ముహూర్తం అంటాం, మనం బ్రహ్మముహూర్తం అంటాం. అలాంటి దేవతలు పూజించే టైంలో మనం పూజిస్తే భగవంతుణ్ణి మనం ఎంత జల్దీ కనెక్ట్ కాగలం చెప్పు. ఇంకొకటి, బ్రహ్మముహూర్తంలో పూజ చేసేటప్పుడు దేవుడి కోసం చేయాలి పూజ. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సంకల్పాలు పెట్టకూడదు. అది ఎప్పుడు 3 నుండి మనకి ఎంత టైము, 3:30 నుండి 4:30 వరకు విష్ణువుకి, 4:30 నుండి 5:30 వరకు అమ్మవారికి, 5:30 నుండి 6:30 వరకు శివుడికి. మామూలుగా శివాలయంలో కూడా అభిషేకం 6:30కంతా చేసేస్తారు. 6:30, 7కంతా చేసేసి స్వామిని అలంకరించేస్తారు. ఇంకేం ఉండదు. ఈవినింగ్ టైం ఎవరు అభిషేకాలు చేయరు. ఉదయాన్నే ఏ గుళ్ళో అయినా కూడా ఉదయాన్నే అభిషేకాలు చేసేది. ఇది టైమింగ్. ఇక్కడ ఏమైపోతుంది అంటే, మనం బ్రహ్మముహూర్తంలో దేవీ దేవతల కోసమే పూజ. మనం ఏం స్పెసిఫిక్ గా సంకల్పాలు పెట్టాల్సిన అవసరం లేదు. భగవంతుడికి తెలుసు మనకి ఏం కావాలో. ఆ టైంలో మనం చేసే పూజకి చాలా రెట్ల ఫలితం ఉంటుంది. ఇంకా చాలా మంది మేము పూజ చేసుకోలేమమ్మా, ఆ టైంలో లేసి పూజ చేయలేం, ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు అంటూ సపరేట్ బెడ్రూమ్స్ ఉన్నాయి, ఓకే. కొంతమంది అలాంటి అవైలబిలిటీ లేనప్పుడు ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, బ్రహ్మముహూర్తంలో లేచి కాళ్ళు చేతులు కడుక్కొని, అంటే మీరు దాంపత్యం లేకపోతే కాళ్ళు చేతులు కడుక్కొని, దాంపత్యం ఉంటే ఖచ్చితంగా స్నానం చేయాలి. దాంపత్యం లేకపోతే కాళ్ళు చేతులు కడుక్కొని బెడ్ మీద కాకోకున్నట్టు కిందకి దిగి ఏదో ఒక దైవనామస్మరణ చేయాలి. 3:30 నుండి 5:30 వరకు ఏదో ఒకటి, శివుడిదన్నా విష్ణువుదైనా అమ్మవారిదైనా. ఇలా చేయడం ద్వారా ఏమైపోతుందంటే, ఆ మంత్రానికి శక్తి ఎక్కువ వస్తుంది, శక్తి పెరుగుతుంది, సిద్ధి కలుగుతుంది, 2 కలుగుతాయి. బ్రహ్మముహూర్తం అంటే అది ఎటువంటి డిస్టర్బెన్స్ లేని టైం. ఆ టైం కాబట్టి డైరెక్ట్ గా మనం చేసే మంత్రం భగవంతునికి కనెక్ట్ అయిపోతుంది. మనం ఇంకా ఎవరు ఉండరు, మనము భగవంతుడే ఉంటాం ఆ టైంలో. మీ ముందు ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు అంతే, సాక్షాత్తుగా. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి ఆ టైంలో మనం మంత్రం చేసినా, ఇంకా ఈ కాలంలో ఏవో చెప్తారు కదా అఫర్మేషన్స్ అని, ఇప్పుడు అవి ఎక్కువ అయిపోయినాయి. విశ్వానికి కనెక్ట్ అవ్వాలని, అసలు మనం విశ్వానికి స్పెసిఫిక్ గా కనెక్ట్ అయ్యే అవసరం లేదు. విశ్వమే మనలో ఉంటది. పంచభూతాలు సైతం మనకి ఎప్పుడు అనుకూలంగానే ఉంటాయి. మనం ఆల్రెడీ విశ్వంతో తయారైన శరీరమే మనది.
దీనికి ఇప్పుడు ఈ అఫర్మేషన్స్ అవన్నీ చెప్తున్నారు కదా, అవి కూడా కొంతమందికి నెరవేరుతాయి. బ్రాహ్మీ ముహూర్తంలో లేసి అఫర్మేషన్స్ చేసుకున్నా నెరవేరుతాయి. ఈ మంత్రం చేయడం వల్ల, పూజ చేయడం వల్ల, సాధన చేయడం వల్ల త్వరగా సిద్ధి కలుగుతుంది బ్రహ్మముహూర్తంలో. బ్రహ్మముహూర్తము అని అంటేనే దేవుడికి సంబంధించింది, దేవతలు సైతం పూజించే ముహూర్తం. ఆ ముహూర్తాన్ని బ్రహ్మముహూర్తము అంటాం. అలాంటి టైంలో లేసి మనం చేయడం వల్ల మనం స్పెసిఫిక్ గా ఏవి కోరికలు కోరన అవసరం లేదు. భగవంతుడు ఆటోమేటిక్ గా మనకి ఏం కావాలో అవి ఇచ్చేస్తాడు. ఇంకోటి, భగవంతుని కోసం చేసే పూజనే బ్రహ్మముహూర్తంలో చేసే పూజ అంటారు. ఈ ముహూర్తంలో చేసుకోవడం వల్ల మంచి మంచి ఫలితం ఉంటుంది. ఇంకొకటి, మీరు ఒక 21 రోజులు చేసి చూడండి. బ్రహ్మముహూర్తంలో లేసి ఒక మంత్ర సాధన గాని, ఏదైనా పూజ, నిత్య పూజ అయినా పర్వాలేదు, నిత్య పూజ లేదంటే మంత్ర సాధన ఏదో ఒకటి ఇలా చేసి చూడడం వల్ల మీ లైఫ్ లో చేంజ్ మీకే తెలుస్తుంది. ఇంకొకటి, చాలా మందికి గురుపదేశం చేసుకున్న వాళ్ళకి అనుష్ఠానం పూజ ఉంటది. అదే పూజ చేసుకుంటారా? అదే పూజ చేయాలి. అనుష్ఠానం పూజ అని ఉంటది. అనుష్ఠానం పూజ చేయలేని వాళ్ళు, అంటే అనుష్ఠానం పూజ 7 లోపు చేయొచ్చు, మార్నింగ్ 7 లోపు, 6 to 7 లోపు అట్లా చేయొచ్చు, 8 లోపు చేయొచ్చు, ఇలా ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ అనుష్ఠానం పూజ చేయలేని వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో ఖచ్చితంగా మంత్ర జపం చేయాలి. అంటే ఒక మంత్రానికి అనుష్ఠానం పూజ గురువు ఇస్తాడు. ఆ అనుష్ఠానం పూజ చెయ్యలేని తక్షణం ఉంటుంది సిచ్యువేషన్. ఎక్కడైనా వాళ్ళు బయట ఊరికి వెళ్ళారు, బయట ఉన్నారు, హాస్టల్స్ లో ఉన్నారు, ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, పూజ చేసుకునే వీలు లేదు అని అంటే బ్రహ్మముహూర్తంలో లేసి మనం మంత్రజపం చేసుకున్నా కూడా అనుష్ఠానం పూజ చేసిన పూజా ఫలితం వస్తుంది. అంత శక్తి ఉంది బ్రహ్మముహూర్తానికి. నేను కూడా ఎంతసేపు ఎవరికైనా చెప్పినా కూడా అర్లీగా లేసి మంత్రజపం చేయండి, అర్లీగా లేసి మంత్రజపం చేయండి అనే చెప్తాను. మా శిష్యులకైనా అదే చెప్తాను. లేచి మంత్రజపం చేయండి 4 to 4:30 లేదా 4 to 5. ఖచ్చితంగా ఆ టైం ని యూజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి. ఆ టైంలో చేసే పూజా ఫలితానికి ఎక్కువ రెట్లు ఫలితం ఉంటుంది. మరి ఇప్పుడు మీరు బ్రాహ్మీ ముహూర్తం గురించి తెలియజేశారు కాబట్టి అందులో ముందుగా మీరు చెప్పారు దేవుడి శరణాగతి కోసం అడగండి, మీరు మంత్రాలు కాకుండా స్పెసిఫిక్ గా ఒక కార్యసిద్ధి కోసం కాకుండా చెయ్యండి అని చెప్పారు. మరి బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసే వాళ్ళు ఎలాంటి స్తోత్రాలు చదువుకోవచ్చు అంటారు? విష్ణు సహస్రనామం, శివాష్టోత్తరం, శివ స్తోత్రాలు, లలిత సహస్రనామం, లలితాదేవి అష్టోత్తరాలు, లక్ష్మీదేవి అష్టోత్తరాలు, లక్ష్మీదేవి స్తోత్రాలు, ఇలా ఏవైనా చేసుకోవచ్చమ్మా. ఇది అనేది ఏం లేదు. రోజు ఒకటా లేకపోతే ఒకసారి మనం ఒక్క రోజు మనం దీక్షలో ఏదైతే స్టార్ట్ చేస్తామో అది. లేదమ్మా మేము ఇవన్నీ ఏమి చేసుకోలేము, మాకు ఇవన్నీ చదివేకి రాదు అంటే ఓం నమో నారాయణాయ ఈ మహామంత్రాన్ని 9 రోజులు దీక్షగా. ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది ఇక్కడ, మేము వైష్ణవులు ఓం నమో నారాయణ చేసుకున్నాం, శైవులు ఏం చేసుకోవాలి? శివాయ నమః, నమ శివాయ, ఏదో ఒక నమ శివాయ, తర్వాత అరహర మహదేవ, ఏదో ఒక నామం. శాక్తేయులు ఉంటారు, శ్రీమాత్రే నమః. ఆ టైంలో 3:30 నుండి 6 గంటల వరకు ఎంత టైం వీలైతే అంత టైం జపం చేయడం, నామం చేయడం, కూర్చొని ఒక చోట కూర్చొని మనం స్మరణ చేస్తూ ఉండాలి ఏదో ఒక నామాన్ని. ఇలా 9 రోజులు కానీ 11 రోజులు 21 రోజులు దీక్షగా తీసుకొని చెయ్యండి. దీనికి ఏదో పెద్ద పెద్ద గురువులు కావాలి, మంత్రోపదేశాలు కావాలి, పెద్ద పెద్ద పూజలు, అలంకారాలు, ఆర్భటాలు ఏం అవసరం లేదు. నార్మల్ గా కూడా చేసుకోవచ్చు. నిత్య పూజ చేసుకొని నేను చెప్పిన నామాలలో ఏదో ఒక నామం పట్టుకున్నా సరిపోతుంది. నేను చెప్పిన స్తోత్రాలలో ఏదో ఒక స్తోత్రం చేసుకున్నా సరిపోతుంది. అమ్మ, ఎవరైతే ఇట్లా బ్రాహ్మీ ముహూర్తంలో పూజలు చేస్తున్నారో వాళ్ళు నైవేద్యాలు కూడా పెట్టాలా అప్పుడు, లేకపోతే పళ్ళు అలా పెట్టినా సరిపోతుంది అంటారు? దీక్షగా కొన్ని రోజులని చేస్తుంటారు. ఇప్పుడు 9 days అట్లా చేస్తారు, 11 days అట్లా చేస్తారు. లాస్ట్ డే ఖచ్చితంగా నైవేద్యం. అమ్మ, కార్యసిద్ధి ఉంటేనే కదా దీక్షలా చేసుకుంటూ పోతారు. కార్యసిద్ధి అనేది ఏం లేదమ్మా. మామూలుగా దీక్షగా మేము బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తామనేటోళ్ళు కొల్ల మంది ఉన్నారు. అంటే దీక్షగా సంవత్సరాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బ్రాహ్మీ ముహూర్తంలో బ్రాహ్మీ ముహూర్త దీక్ష అనేది ఒకటి ఉంది. అంటే ఇంకా ఆ టైంలోనే లేసి చేయాలి, అదే దీక్ష. ఇలా చేసే వాళ్ళు ఉంటారు. ఈ బ్రాహ్మీ ముహూర్త దీక్షని 9 రోజులు చేస్తారు, 11 రోజులు చేస్తారు. అంటే కొంతమంది ఎవ్రీడే లేయలేరు కదా, అదే టైంకి 3కి 3:30కి లేయలేరు, 5కో 6కో లేస్తుంటారు. ఇలా లేసే వాళ్ళు మేము ఖచ్చితంగా ఈ 9 రోజులన్నా బ్రాహ్మీ ముహూర్త దీక్ష చెయ్యాలి అని ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేసి చేసే వాళ్ళు ఉంటారు. దీన్నే బ్రాహ్మీ ముహూర్త దీక్ష అంటారు. దీన్ని 9 రోజులు చేయొచ్చు, 11 రోజులు చేయొచ్చు, 21 రోజు, 45 రోజులు ఇలా చేయొచ్చు. ఇలా చేసే వాళ్ళు ఏమంటే ప్రతిరోజు పండు, ఫలము, పాలు ఇలా పెట్టుకోవచ్చు. కానీ లాస్ట్ డే అనేది ఘన నైవేద్యం పెట్టాల్సిందే. అప్పుడు మనం కొంచెం అర్లీగా లేసి, మనం ఎవరైతే దీక్షలాగా చేస్తున్నారో వాళ్ళు పూజ అర్లీగా లేసి మనం అంతా వండుకొని నైవేద్యం ప్రిపేర్ చేసుకొని లాస్ట్ డే సమర్పించి
ముగించాలి. ఈ బ్రాహ్మీ ముహూర్త దీక్ష అనేది కూడా ఉంది. ఈ రెగ్యులర్ గా లేయలేని వాళ్ళకి ఇది రెగ్యులర్ గా లేసి మంత్రజపం చేసుకుంటే చాలా మంచిది. 3:30 నుండి 5:30 వరకు లేసి చేసేదే బ్రాహ్మీ ముహూర్త దీక్ష. నువ్వు 4:30కి లేసి 5:30 వరకు చేసేది కాదు. దీంట్లో టైమింగ్ కంపల్సరీ. 3కి లేచి 3:30కి లేసి 6 గంటల లోపు చేసే పూజనే బ్రాహ్మీ ముహూర్త పూజ దీక్ష అంటారు. మళ్ళీ మనం 4:30కి లేస్తాం, 5:30కి లేస్తాం, అది సంబంధం లేదు. ఖచ్చితంగా 3 గంటలకే లేవాలి. 3 గంటలకే లేవాలి. 3 గంటలకి లేసి చేసే పూజనే బ్రాహ్మీ ముహూర్త పూజ, బ్రాహ్మీ ముహూర్త దీక్ష అంటారు. ఇలా డైలీ లేవలేరు కాబట్టి 9 రోజులు, 11 రోజులు, 21 రోజులు, 45 రోజులు దీక్ష పెట్టుకొని లేసి చేసుకుంటారు. ఇలా చేసుకోవడం వల్ల కూడా చాలా రెట్ల ఫలితం ఉంటుంది. చేసిన వాళ్ళకి తెలుస్తుంది, అది చేసుకొని చూస్తే అర్థమవుతుంది. అంటే మాకేం దీక్ష లేదమ్మా, ఒకవేళ దీక్షగా చేసుకుంటే ఎలా చేయాలి అనే డౌట్ వస్తుంది. నిత్య పూజే కానీ, ఏదైనా స్తోత్రమే కానీ, ఏదైనా నామమే కానీ 3 గంటలకు లేసి చేయండి. ఏదో ఒక నామం, ఏదో ఒక స్తోత్రం, నిత్య పూజని 3 గంటలకు లేసి చేసుకోవడం వల్ల ఒక 9 రోజులు చేసుకుంటామని నియమం పెట్టుకోండి. ఆ చేంజ్ అనేది చేసిన వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు, తెలుస్తుంది కూడా షూర్ గా. అమ్మ, మొత్తం మీద బ్రాహ్మీ ముహూర్తం యొక్క విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.